గాయస్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. నేను ఇంటికి అయితే వచ్చేసాను. హ్యాపీ బర్త్డే టు యూ. మా ఫ్రెండ్ అసలు నాకు ఏం షాక్ ఇచ్చాడంటే, నేను కాల్ చేశాను వచ్చేయండి వెళ్ళిపోదామని. ఆడేమన్నాడంటే, గాయస్ మ్యాచ్ అయితే ఓడిపోయాం, ఆడే పక్కన టీం అయితే విన్ అయిపోయారు. సెకండ్ ఓకే 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 ఓకే. హే గాయ్స్, వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ బ్లాగ్. అసలు ఈ రోజు బ్లాగ్ ఏంటంటే, నేను మా ఫ్రెండ్స్ కలిపి రాజాసాబ్ మూవీకి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 12:33 అయింది. అంటే మూవీ అక్కడ 2:30కి అయితే ఉంటది. అప్పుడు వెళ్ళి టికెట్లు తీసుకుని లోన్కి అయితే వెళ్ళిపోవడమే. ఈ రోజు జనవరి 12 అంటే మా చెల్లి బర్త్డే అనమాట. ఆ చిట్టి పాప కేక్ కటింగ్ అయితే చేస్తారంట. ఆ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత మూవీకి అయితే వెళ్తాం. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా రాలేదు, వాళ్ళకి కాల్ చేశాను వస్తానని చెప్పారు. వచ్చిన తర్వాత అప్పుడైతే మూవీకి అయితే వెళ్తాం. చెల్లి బర్త్డే కేక్ కటింగ్ అయితే మొత్తం రెడీ చేసేసారు. పాప చాలా క్యూట్ గా ఉన్నది కదా, ఇప్పుడు కేక్ కటింగ్ అయితే చేయబోతున్నారు అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ జ్యోతి, బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. గాయస్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. నేను ఇంటికి అయితే వచ్చేసాను. అంటే మమ్మీ టైలరింగ్ షాప్ కదా, ఆ షాప్ కాడ అయితే కేక్ కటింగ్ అయితే చేయించారు చెల్లికి. నేను ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ గారికి కాల్ చేశాను, ఎరా మూవీకి టైం అయిపోతుంది కదా వస్తున్నారా అని. అది నాకు పెద్ద షాక్ ఇచ్చాడు అనమాట. మా ఫ్రెండ్ అసలు నాకు ఏం షాక్ ఇచ్చాడంటే, నేను కాల్ చేశాను వచ్చేయండి వెళ్ళిపోదామని. ఆడేమన్నాడంటే, ఎవరు రావట్లేదు, నేను ఇంకా ఎవరికైతే కాల్ చేయలేదు, ఒకవేళ వస్తారో రారో కూడా తెలీదు, టైం కూడా అయిపోతుంది కదా, వెళ్తే నైట్ షోకి వెళ్దాం లేదా రేపు పొద్దున్నే వెళ్దాం అని అన్నాడు. పోనీ ఎవరు రావట్లేదు కదా, మన ఇద్దరం వెళ్ళిపోదాంరా అని చెప్పాను. మన ఇద్దరం వెళ్తే ఏం బాగుంటది, అందరూ వస్తే బాగుంటది, కానీ వీడియో తీయడానికి కూడా అందరూ ఉంటే బాగుంటది, ఏదో చేయొచ్చు, ఇద్దరం వెళ్ళి ఏం చేస్తామని అన్నాడు. ఇంకా ఆడు చెప్పిన తర్వాత నేను ఏం చేయగలను, సర్లే అని చెప్పి కాల్ అయితే కట్ చేశాను. ఇప్పుడు అయితే ఆడికి కాల్ చేద్దాం ఒకసారి మళ్ళీ. టైం అయితే ఉన్నది ఇంకా. ఇప్పుడు టైం వచ్చేసి 1:44 అయింది, ఇంకా చాలా టైం ఉంది. ఒకవేళ వెళ్దామంటే ఇద్దరం వెళ్దాం, లేదంటే ఇంకా క్యాన్సిల్ అయిపోయినట్టే. మా ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తున్నాను, అసలు అడుగుతాను ఇద్దరం వెళ్దామా లేదా అని. హలో, ఇప్పుడు ఎవరు రారా అసలు? ఇప్పుడు అసలు ఎవరు రారా అంటున్నాను. కాదు, ఇప్పుడు నువ్వు నన్ను వెళ్ళిపోతే ఏమిందంట? ఇద్దరం వెళ్ళొద్దా? ఎప్పుడు ఎప్పుడు వెళ్దాం? సరే అయితే, సరే సరే రేపు వెళ్దాం అయితే, బాయ్. గాయస్ చూసారా, రేపు వెళ్దాం అని అన్నాడు. గాయస్ ఇంటి బయట అంతా ఖాళీ ప్రదేశం కదా, ఇక్కడ పిల్లలు అయితే క్రికెట్ అయితే ఆడుతున్నారు. అదిగోండి, ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళందరూ కలిపి క్రికెట్ అయితే ఆడుకుంటున్నారు. నన్ను కూడా క్రికెట్ ఆడిపించుకోండి అని అడిగితే సరే రా ఆడదాం అని అన్నారు. పైన అయితే మా రోజు చూడండి ఇప్పుడు ఎలా ఆడుతుందో. వెళ్ళు రోజు, వెళ్ళు వెళ్ళు. పైన మా రోజు బాల్తో అయితే మామూలుగా ఆడుకోదు. వెళ్ళు ఆడుకో ఆడుకో ఆడుకో, వెళ్ళు. నేనైతే ఇప్పుడు క్రికెట్ ఆడడానికి అయితే వెళ్తున్నాను అనమాట. గాయస్ నేను క్రికెట్ ఆడడానికి అయితే వచ్చాను. మా వాళ్ళు టీం అయితే కోరుతున్నారు, తీసుకోండి. ఎవరెవరో టీము టాస్ సరిగ్గా గాయస్ మేము టాస్ అయితే గెలిచాం, బ్యాటింగ్ అయితే తీసుకున్నారు. గాయస్ బ్యాటింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు బౌలింగ్ అయితే వేస్తున్నాం. స్కోర్ ఎంత కొట్టాలి తీసుకో. మన స్కోర్ ఎంత? మా స్కోర్ 8 అంట, వాళ్ళు 9 కొట్టాలి. గాయస్ మ్యాచ్ అయితే ఓడిపోయాం, ఆడే పక్కన టీం అయితే విన్ అయిపోయారు. సెకండ్ ఓకే 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 ఓకే.
గాయస్ కొంచెం సేపు క్రికెట్ ఆడి ఇంటికైతే వచ్చేసాను. అయితే మరి ఈరోజు వ్లాగ్ వచ్చేసి వీడియో మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.